వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాటి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దామా? నమస్తే. యోగా సూత్రాల్లో ఈరోజు మనము చైర్ని ఉపయోగించి ఆసనాలను చేయబోతున్నాము. ఇలా చైర్తో మనము ఆసనాలు చేయడం వలన మనకు ఈ పాస్చర్స్ అనేవి ఈజీగా అవుతాయి. ఒకవేళ మీ దగ్గర ఈ చైర్ ఉండకపోతే మనము ఏదైనా టేబుల్ సహాయంతో కూడా ఈ ఆసనాన్ని చేయవచ్చు. ఈరోజు చేసే ఆసనము భుజంగాసనము. భుజంగాసనంలో చైర్ని ఉపయోగించి ఏ విధంగా మనము ఆసనం చేస్తామో అనే దానిపై చర్చిస్తాము. ఈ యొక్క ఆసనంలో మనము చైర్ని ఉపయోగించి మరీ అంత ఎక్కువగా ఆర్చ్ చేయకుండా, మరీ అంత తక్కువగా ఆర్చ్ చేయకుండా ఈ యొక్క ఆసనము మన శరీర పైభాగంపై ఏ విధంగా పనిచేస్తుంది, ఏ కండరాలని మనం ఉపయోగించితే ఈ యొక్క ఆసనంలో వెళ్ళగలుగుతాము అనే దానిపై చర్చించబోతున్నాము. ముందుగా మనము చైర్ని కొద్దిగా పక్కకు పెట్టేసి మనము ప్రిపరేషన్ చేద్దాము. ప్రిపరేషన్ చేయడానికి మనము ఈ విధంగా మోకాళ్ళపై వెళ్ళిపోయి వీపుని మార్జరీ ఆసనంలో ఆర్చ్ చేసి వీపుని గుండ్రంగా చేయాలి. ఆర్చ్ చేయండి, గుండ్రంగా చేయండి, ఆర్చ్ చేయండి, గుండ్రంగా చేయండి. ఇలా కొన్నిసార్లు ఆర్చ్ చేయడము, వీపుని రౌండ్ చేయడం చేస్తూ దాని తర్వాత నెమ్మదిగా మనము పొట్టపై పడుకోవాలి. ఇలా పొట్టపై మనము మకరాసనంలో పడుకుందాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కాళ్ళని కొద్దిగా దూరంగా చేసి మనము మకరాసనం చేయాలి. దాని తర్వాత నెమ్మదిగా తలని కిందికి ఇలా తెచ్చేసి ముందుగా మనము భుజంగాసనం చేద్దాము. భుజంగాసనం చేసేటప్పుడు కాళ్ళ వేళ్ళు మ్యాట్ పైనే పెట్టండి. ఇలా కాళ్ళ వేళ్ళని వెనకాల వైపు చేసి చేతులని కింద ప్రెస్ చేసి ఇలా పైకి వచ్చి భుజంగాసనం చేయాలి. ఇలా భుజంగాసనం చేసినప్పుడు మన మోచేతులు వెనకాల వైపు బెండ్ అవుతూ తలని పైకి చేస్తూ ఈ భుజంగాసనం చేయాలి. నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. మళ్ళీ హస్తాలని మ్యాట్పై ప్రెస్ చేసి అదే విధంగా పైకి రావాలి. పైకి వచ్చి ఆసనం చేసేటప్పుడు వీపు భాగంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఈ ఆసనాన్ని చేయండి. నెమ్మదిగా కిందికి వెళ్ళిపోండి. దీని తర్వాత మనము చైర్ని మ్యాట్పై పెట్టేసి ఈ ఆసనాన్ని చేయబోతున్నాము. ఈ విధంగా చైర్ని మనము మ్యాట్పై పెట్టేయాలి. అలా పెట్టేసి మోచేతులని ఈ విధంగా పెట్టేసి గడ్డంపై రావాలి. దీని తర్వాత నెమ్మదిగా మీ మోచేతులని ఈ విధంగా పైకి తెచ్చేసేయండి. ఈ పాస్చర్ని మనం ఏమంటాము? స్పింక్స్ పాస్చర్ అని అంటాము. ఈ స్పింక్స్ పాస్చర్లో కొంత సమయం పాటు ఉండి మనము వీపు పైభాగంలో ఉండే కండరాలని, ఛాతీ పైభాగంలో ఉండే కండరాలని వార్మప్ చేసుకోవాలి. ఇలా కొంత సమయం పాటు ఉన్న తర్వాత చేతులని కొద్దిగా పైకి తీసుకెళ్ళి ఈ విధంగా పట్టుకోవాలి.
ఎప్పుడైతే మనం తలని మన భారాన్ని చైర్పై పెడతామో అప్పుడు చైర్ని మనము ముందుకు వెళ్ళకుండా చైర్ని కింద ప్రెస్ చేయాలి. ఇలా చేతులని చైర్పై ప్రెస్ చేస్తూ మనము ఈ విధంగా భుజంగాసనంలో పైకి రావచ్చు. మోచేతులని కొద్దిగా బెండ్ చేసి పెట్టండి, దగ్గరగా తీసుకొని రండి. ఇలా భుజంగాసనంలో ఉండాలి. ఇలా భుజంగాసనంలో ఉన్నప్పుడు మన వీపులో ఏమనిపిస్తుందో గమనించండి. ఏ కండరాలపై మనము ఇక్కడ పనిచేస్తున్నామో అనే దానిపై గమనిస్తూ శ్వాసని తీసుకొని వదిలేసి దాని తర్వాత తలని నెమ్మదిగా కిందికి తీసుకొని రండి. ఈ యొక్క ఆసనంలో మనము వీపు పైభాగం నుంచి వీపు నడిభాగంలో ఉండే అన్ని కండరాలపై పనిచేసాము. మళ్ళీ పైకి వెళ్దాము. చేతిని అదే విధంగా కింద ప్రెస్ చేస్తూ పైకి వచ్చేయండి. అయితే ఈసారి గడ్డాన్ని పైకి చేస్తూ మోచేతులని దగ్గరగా తీసుకొని రండి. మోచేతులని బెండ్ చేసే పెట్టండి, ఇలా స్ట్రైట్గా చేయరాదు. దాని తర్వాత కిందికి వచ్చేయండి. ఈ యొక్క ఆసనం చేసేటప్పుడు ఏమనిపిస్తుంది? ఈ యొక్క ఆసనం చేసేటప్పుడు మనము మన నడి వీపు కండరాల వరకు ఉన్న కండరాలపై బాగా ప్రెషర్ పడేలాగా చూస్తూ ఈ ఆసనాన్ని చేస్తున్నాము. ఈ ఆసనంలో వెళ్ళినప్పుడు మోచేతులని చాలా దగ్గరగా తెచ్చేసి ఈ ఆసనాన్ని చేస్తున్నట్టయితే చాలా మంచిది. మళ్ళీ ఈ ఆసనాన్ని చేద్దాము. చైర్ని కింద ప్రెస్ చేస్తూ మోచేతులని ఈ విధంగా బెండ్ చేయండి. చేతులని స్ట్రైట్ చేయవచ్చు, అది వేరే ఒక వేరియేషన్లో చేద్దాము. ఈ వేరియేషన్లో మోచేతులని ఈ విధంగా దగ్గరగా బెండ్ చేసి చేయాలి. ఇలా మోచేతులని దగ్గరగా బెండ్ చేసి గడ్డాన్ని పైకి చేయడం వలన మన వీపు పై భాగము, మోచేతులు, చేతిలో ఉండే కండరాలు, నడి వీపులో ఉండే కండరాలు, వీపు పై భాగంలో ఉండే కండరాలపై బాగా ప్రెషర్ పడుతుంది. మనము ఈ యొక్క భాగంలో ఉండే కండరంని లాట్స్ అని అంటాము. ఈ యొక్క లాట్మస్ డార్సీ పై ఇక్కడ బాగా ప్రభావం పడుతుంది. అలా ప్రభావం పడేలాగా చూస్తూ ఆ యొక్క కండరాలు బాగా భుజంగాసనంలో ఎంగేజ్ అయ్యేలాగా చూస్తూ దాని తర్వాత మనము తలని ఒకవైపు చేసి ఇక్కడ కొంత సమయం పాటు పడుకోవచ్చు. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు అయితే ఇక్కడ ఉండాలి. దాని తర్వాత చేతులని ఈ విధంగా పెట్టేసి మనము వెనకాల మోకాళ్ళని దూరంగా చేస్తూ ఈ విధంగా మనము బాలాసనంలో వెళ్ళి రిలాక్స్ అయిపోవాలి. బాలాసనంలో మోకాళ్ళని దూరంగా చేయండి. ఛాతీని తొడల మధ్యలో వచ్చేలాగా కిందికి తీసుకొని రండి. తలని భూమికి తాకేలాగా కిందికి తీసుకొని రండి. దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చి మనము ఇలా వజ్రాసనంలో కూర్చొని ఈ విధంగా ట్విస్ట్ చేద్దాము. భుజంగాసనం లాంటి అడ్వాన్స్ బ్యాక్ బెండ్స్ చేసిన తర్వాత ఇలాంటి ట్విస్ట్ చేయడము చాలా కంపల్సరీ. దీనిని మనము కౌంటర్ ఆసనముగా ఉపయోగించుతున్నాము.
ఇలా ఎడమవైపు ట్విస్ట్ అయిపోవచ్చు. దాని తర్వాత కుడివైపు ట్విస్ట్ అయిపోవచ్చు. అలా అయ్యి రిలాక్స్ అయిపోతాము. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. యోగా సూత్రాలో ఈరోజు మనము చేసే ఆసనం పేరు భుజంగాసనము. ఈ భుజంగాసనాన్ని మనము ఈ చైర్ సహాయంతో చేయబోతున్నాము. భుజంగాసనము అన్ని ఆసనాలలో ఒక కామన్ అయిన ఆసనము. ప్రతిరోజు చేసే ఆసనాలలో ఈ భుజంగాసనము చాలా ముఖ్యమైన ఆసనము. అయితే ఇలాంటి ముఖ్యమైన ఆసనంలో తప్పు లేకుండా మనము కంపల్సరీగా చేయాలి. ప్రతిరోజు మనకు ఎంత మంచి వస్తువు ఇచ్చినా దాన్ని మనము చాలా లైట్గా తీసుకుంటాము కదా. అదేవిధంగా ఈ ఆసనం మనం ప్రతిరోజు చేస్తున్నామని చెప్పి ఈ ఆసనంలో అలైన్మెంట్ని అంత ఎక్కువగా అందరూ గుర్తించకుండా తప్పుగా చేస్తుంటారు. అలా ప్రతిరోజు ఈ ఆసనం తప్పుగా చేయడం వలన మన వీపు కండరాలలో, మన భుజం కండరాలలో ఈ యొక్క ఆసనము బాగా పనిచేయదు. దాని వలన మనకు ఎన్నో హెల్త్ ఇష్యూస్ రాగలుగుతాయి. ఈ యొక్క ఆసనం కూడా మన పొట్ట సంబంధించిన అన్ని వ్యాధులకి చాలా మంచిది. అలానే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ప్యాంక్రియాస్ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క భుజంగాసనం మంచిది. దాంతోపాటు లోవర్ బ్యాక్, అప్పర్ బ్యాక్లో ఫ్లెక్సిబిలిటీని పెంచడానికి, ఆ యొక్క కండరాలని చాలా దృఢంగా బలంగా తయారు చేయడానికి కూడా ఈ యొక్క ఆసనం చాలా ఉపయోగకరము. కాబట్టి ఈ ఆసనం మనం చేద్దాము. మనము ముందుగా మోకాలపై వెళ్ళిపోయి ఈ చైర్ని చెరోవైపు చేతులతో పట్టుకోవాలి. ముందుగా మనము కాళ్ళ వేళ్ళని లోపలికి చేసి చేతులని ఈ విధంగా చైర్తో పట్టుకొని చైర్ని కింద ప్రెస్ చేయాలి. లేదా చైర్ పైకి లేసిపోయి మనము కింద పడిపోయే ప్రమాదం అనేది ఉంటుంది. మన వెయిట్తో చైర్ని కింద ప్రెస్ చేయాలి. పృష్ఠభాగాలని ఎగ్జాక్ట్గా మనం మోకాలపై పెట్టేసి వీపులో డిప్రెషన్ రాకుండా ఛాతిని, పొట్టని కొద్దిగా లోపలికి చేసి వీపుని ఫ్లాట్గా చేయాలి. దీని తర్వాత శ్వాస తీసుకుంటూ ఆకాశం వైపు చూడండి. శ్వాసని వదిలేస్తూ వీపుని గుండ్రంగా చేయండి. శ్వాసని తీసుకుంటూ ఛాతిని పైకి చేయండి. శ్వాసని వదిలేస్తూ వీపుని గుండ్రంగా చేయాలి. ఈ విధంగా కొన్నిసార్లు వీపుని ఆర్చ్ చేస్తూ, వీపుని రౌండ్ చేస్తూ, ఆర్చ్ చేస్తూ, రౌండ్ చేస్తూ, ఆర్చ్ చేస్తూ, బ్యాక్ని రౌండ్ చేస్తూ, ఆర్చ్ చేస్తూ, బ్యాక్ని రౌండ్ చేస్తూ ఉండండి. అలా కొన్నిసార్లు చేయండి. దాని తర్వాత మనము పొట్టపై పడుకోవాలి. పొట్టపై పడుకొని కాళ్ళ వేళ్ళని దగ్గరగా తెచ్చి పెట్టండి. అలా దగ్గరగా తెచ్చిపెట్టి చేతులని కింద ప్రెస్ చేస్తూ ఒకసారి భుజంగాసనంలో వెళ్ళాలి. ఇలా భుజంగాసనంలో మోచేతులని బయటి వైపు చేస్తుంటాము. అలా చేయకుండా వెనకాల వైపు తీసుకెళ్ళాలి. అలా మోచేతులని వెనకాల వైపు తీసుకెళ్తూ గడ్డాన్ని పైకి చేస్తూ కాళ్ళని దగ్గరగా తెచ్చేసి మోచేతులని ఇంకొద్దిగా బెండ్ చేయండి. వీపు ఏ భాగంలో మనం పని చేస్తున్నామో, ఏ కండరాలని మనము ఇక్కడ ఎంగేజ్ చేస్తున్నామో దానిపై ధ్యానాన్ని కేంద్రీకరించండి. పొట్ట కండరాలని లోపలికి బిగిసి పెట్టండి. నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ తలని పైకి చేయాలి. మోచేతులని బెండ్ చేయండి. గడ్డాన్ని పైకి చేయండి. ఛాతిని ఓపెన్ చేయండి. నెమ్మదిగా కిందికి వచ్చేయండి. ఇలా కొన్నిసార్లు మనము తలని పైకి చేయడము, కిందికి వెళ్ళడము, పైకి చేయడము, కిందికి వెళ్ళడము అనేది చేస్తూ ఉండాలి. అలా చేసిన తర్వాత మనము కొద్దిగా ముందుకు వచ్చేసి చేతులని ఇంటర్లాక్ చేసి తలని ఒకవైపు చేసి పడుకోండి. మకరాసనంలో కొంత సమయం పాటు రిలాక్స్ అవ్వాలి. మకరాసనంలో కాళ్ళని దూరంగా చేసి రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు మనము ఈరోజు చేసే ఆసనం చేయబోతున్నాము భుజంగాసనము.
తలని పైకి చేసి మనం చేతులతో చైర్ యొక్క ఈ యొక్క భాగాన్ని పట్టుకోవాలి. బొటన వేలుని ఇలా పైకి చేసి మిగతా వేళ్ళతో ఆ యొక్క భాగాన్ని పట్టుకోవాలి. అలా పట్టుకొని చైర్ని కింద ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేసి కొంత సమయం పాటు ఇలా తలని పైకి చేసి ఈ స్పింక్స్ పాస్చర్లో ఉండండి. ఇక్కడ కాళ్ళ వేళ్ళని మనము మ్యాట్ పైన పెట్టి ఒక దగ్గరగా తెచ్చి ఆ కాళ్ళ వేళ్ళని వెనకాల వైపు చేసి పెట్టండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. దాని తర్వాత గట్టిగా చైర్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తూ ఆ యొక్క మోచేతులని పైకి లేపండి. ఈ విధంగా మోచేతులని పైకి లేపినప్పుడు తలని ఇంకొద్దిగా వెనకాలకి చేయాలి. ఆ మోచేతులు కంప్లీట్గా స్ట్రైట్ కాకూడదు, బెండ్ అయి ఉండాలి. మోచేతులని ఒకదానికి ఒకటి చాలా దగ్గరగా తెచ్చేయాలి. ఇలా చేయడం వలన ఒక యాంగిల్ మాదిరిగా మన శరీరంలో ఏర్పడింది. ఆ యొక్క యాంగిల్ ఉండడం వలన మన శరీరంలో కండరాలు కూడా ఒక యాంగిల్లో వచ్చి ఈ వీపు నడి భాగంలో, వీపు పై భాగంలో, వీపు కింది భాగంలో కండరాలు ఇవన్నిటిపై బాగా ప్రభావం పడుతుంది. పొట్ట కండరాలని లోపలికి బిగిసి పైకి లాగాలి. గడ్డంపై కూడా ఇక్కడ పనిచేస్తుంది కాబట్టి థ్రోట్ పై బాగా ఈ ప్రభావం అనేది ఉంది. కాబట్టి థైరాయిడ్కి కూడా ఈ యొక్క ఆసనం చాలా మంచిది. కిందికి వచ్చేయండి, కొద్దిగా ముందుకు వచ్చి ఈ యొక్క ఆసనం మళ్ళీ చేద్దాము. మళ్ళీ పైకి వెళ్ళండి. ఈసారి ముందుకు వచ్చి మనం ఆసనం చేస్తున్నాము కాబట్టి ఈ యొక్క ఆసనము మన వీపు కండరాలపై ఒక డిఫరెంట్గా స్ట్రెచ్ చూపిస్తుంది. ఇక్కడ కండరాలుపై ఎక్కువ ప్రభావం పడడము, ఇంకొన్ని సపరేట్ కండరాలను కూడా మనము యూస్ చేస్తున్నాము. సపరేట్ కండరాలు కాకుండా అవే కండరము, కానీ ఆ కండరంపై ఎక్కువగా ప్రెషర్ అనేది పడుతుంది. మోచేతులని చాలా చాలా దగ్గరగా తెచ్చేసేయండి. ఈ విధంగా ఆసనంలో కొంత సమయం పాటు ఉండి కిందికి వచ్చేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు భుజంగాసనం. భుజంగాసనం చేయడం వలన వీపు పై భాగంలోని కండరాలకు అలాగే మధ్య భాగంలోని కండరాలకు చాలా మంచిది. నడుం భాగానికి కూడా చాలా మేలు చేస్తుంది. అలాగే మోచేతులకు కూడా చాలా మేలు చేస్తుంది ఈ ఆసనం. ఇలాంటి ఆసనాలు మనము ప్రతిరోజు చేస్తాం కాబట్టి మనము చాలా జాగ్రత్తగా చేయాలి. అలానే ఇలాంటి ఆసనము మనము ప్రాప్తో చేసినప్పుడు 2-3 సార్లుగా చేసి ఈ యొక్క ఆసనంతో వచ్చే బెనిఫిట్స్ని పొందాలి. దీని తర్వాత మనము చైల్డ్స్ పోస్లో వెళ్ళిపోతాము. బాలాసనంలో వెనకాల వెళ్ళిపోండి. ఇలా చైర్ని పట్టుకొని మనము మళ్ళీ బాలాసనంలో వెళ్ళవచ్చు. దీంతో నడుముకి బాగా రిలాక్సేషన్ అనేది కలుగుతుంది. కావాలంటే బాలాసనం తర్వాత లేదా బాలాసనం ముందు మనం పైకి వచ్చి కూర్చొని ఒకసారి కుడివైపు ట్విస్ట్ అయిపోవచ్చు, దాని తర్వాత ఎడమవైపు ట్విస్ట్ అయిపోవచ్చు. దాని తర్వాత మళ్ళీ బాలాసనంలో వెళ్ళి రిలాక్స్ అయిపోవచ్చు. ఇలా కౌంటర్ చేయడం వలన వీపులోని కండరాలన్నీ బాగా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? భుజంగాసనం ఎప్పుడైతే చైర్తో చేస్తున్నామో చైర్ని గట్టిగా కింద ప్రెస్ చేస్తూ ఈ ఆసనం చేయాలి. ఇలా చేసినప్పుడు మన చేతులలో బలం అనేది ఉండాలి. చేతులలో బలం లేని వాళ్ళు ఇలా చైర్ని ప్రెస్ చేయలేరు. అలానే చైర్ అస్సలు జారకూడదు. చైర్ని మ్యాట్ పైనే ప్రెస్ చేసి ఆసనం చేయాలి. అలా చేయడం వలన మనం కింద పడిపోవచ్చు, మోచేతులకి గాయాలు అవ్వచ్చు. మోచేతులని దూరంగా చాటలలాగా చేయకుండా ఇలా దగ్గరికి తెచ్చి ఈ ఆసనం చేయడం వలన మన శరీరంలో ఒక లైన్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అనేది వస్తుంది. ఆ లైన్ ఆఫ్ ఎంగేజ్మెంట్ని మనము
కాన్సన్ట్రేట్ చేస్తూ మసిల్స్ని ఎంగేజ్ చేస్తూ ఈ ఆసనాన్ని చేయడం వలన మనకు చాలా లాభం అనేది కలుగుతుంది. సో చూసారు కదండి, ఇవాళ యోగ సూత్రాలో భుజంగాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.